విషయాలు మనము ఆలోచించడానికి సిద్ధపడదాం. అపవాది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడా? ఈ పాఠం చివరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా చాలా మందిని అపవాది ఏలుబడి చేస్తున్న విషయం మీకు అర్థమవుతుంది. మనకు తెలియదు. అపవాది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడా అంటే చాలా మందిలో సంఘానికి వచ్చిన వారిలో కూడా అపవాది ఏలుబడి చేస్తున్న పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే అపవాది ఏలుబడిలో లేకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అది నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ బ్రతుకు జీవిత విధానం, దేవునితో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని బట్టి అపవాది నిన్ను ఏలుబడి చేస్తున్నాడో లేదో అన్నది నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఒక్కసారి మన జీవితంలో అపవాది నిజంగా జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడా? ఒక క్రైస్తవ జీవితాన్ని అపవాది ఏలుబడి చేస్తున్నాడా? ఏలుబడి చేస్తే ఎలా ఏలుబడి చేస్తాడు? అపవాది ఏలుబడిలో ఉన్నామని నాకు ఎలా అర్థమవుతుంది? నేను ఎలా తెలుసుకోగలను? వాస్తవానికి అపవాది గ్రంథంలో ఉన్న పేర్లు చాలా ఉన్నాయి. మీరు ఎన్ని పేర్లు విన్నారో? అపవాదికి ఉన్నటువంటి పేరు సాతాను, శోధకుడు, వెలుగుదూత, క్రీస్తు విరోధి, యుగ సంబంధమైన దేవత. ఇన్ని పేర్లు ఉన్నాయి అపవాదికి. జనరల్గా అపవాది సాతాన్ అనే పేర్లు వింటాము. కానీ అపవాది సాతానే కాదు, అపవాదిని ఏమంటాడంటే శోధకుడు. శోధించేవాడు ఎవరు? అపవాది. క్రీస్తు విరోధి, క్రీస్తు ప్రభువుకు విరోధంగా ఉన్నటువంటి వాడు ఎవరు? అపవాది. అంటే అపవాదికి క్రీస్తు విరోధని వెలుగుదూత అన్నాడు. వెలుగుదూత అంటే వెలుగులోనే ఉంటాడు కానీ పాపం చేయిస్తాడు, పాపము చేయిస్తాడు మనతోని. అపవాది అంటే ఇన్ని పేర్లు కలిగి ఉన్నాడు. యుగ సంబంధమైన దేవత అంటాడు. పౌలు గారు ఏమంటాడంటే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగు చేస్తుంది. యుగ సంబంధమైన దేవత ఎవరో కాదు, వాడు అపవాది. కాబట్టి సాతానుడన్నా, శోధకుడన్నా, వెలుగుదూతన్నా, క్రీస్తు విరోధన్నా, యుగ సంబంధమైన దేవత, ఇవన్నీ కూడా అపవాదికి ఉన్నటువంటి పేర్లు. ఇప్పుడు అపవాది జీవితాన్ని ఎలా ఏలుబడి చేస్తాడంటే, మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు శిష్యులకి. చెప్తూ ఆయన శిష్యులకి బోధిస్తున్నటువంటి ఉపమానాల్లో, అనేక ఉపమానాల్లో గోధుమలు, గురుగులు గురించి మాట్లాడతాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో శిష్యులకి చెప్తూ ఉంటాడు. పరలోక రాజ్యాన్ని గురించి వివరిస్తూ ఆ పరలోక రాజ్యం దేంతో పోల్చబడిందో మాట్లాడుతూ యేసుప్రభు ఏమంటాడంటే, ఆయన అంటున్న మాటలు గోధుమలు, గురుగుల గురించి మాట్లాడుతాడు. చూడండి, 24వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 13:24లో ఆయన మరొక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యం దేనితో పోల్చబడింది? మంచి విత్తనం. తర్వాత 25, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. గోధుమల మధ్య ఏది విత్తిపోయాడు? ఎవరు? శత్రువు అన్నాడు. శత్రువు అంటే అపవాది. అంటే గోధుమలు పెరుగుతూ ఉన్నప్పుడే ఆ మధ్యలో అందరూ కూడా నిద్రిస్తూ ఉండగా, అంటే నిద్రపోతున్నప్పుడు అంటే అర్థం ఏంటంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ గోధుమల మధ్యలో గురుగులు కూడా నాటి విత్తి వెళ్ళిపోయాడు. శిష్యులకి అర్థం అవ్వలే. అయ్యా, గోధుమలు అంటున్నావు, గురుగులు అంటున్నావు, గోధుమలు ఎవరు, గురుగులు ఎవరు అని అడిగితే 37, అక్కడే 37వ వచనం. అందుకు ఆయన ఇట్లైనాడు, చెప్తున్నాడు ఉపమానం. మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే ఎవరు? యేసు ప్రభు. 38, పొలము లోకం, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు ఎవరని రాస్తుంది? అపవాది. గురుగులు విత్తిన శత్రువు ఎవరు? అపవాది. అంటే ఖచ్చితంగా సంఘములోనే గోధుమలు ఉంటారు, గురుగులు ఉంటారు. అందరూ వింటున్నారు కదా? సంఘములోనే గోధుమలు ఉంటారు, గురుగులు ఉంటారు. ఇంకొక విషయం చెప్పమంటారా? నీ పక్కనే ఉంటారు, నీ పక్కనే ఉండొచ్చు. వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి నీకు అర్థమవుతుంది గోధుమ, గురుగా అన్నది. అందుకే రహస్యంగా అపవాది సంఘంలోనే విత్తనాలు విత్తి
వ్యక్తుల్ని పాడు చేస్తూ ఉంటాడు. బాగా వచ్చిన వాళ్ళు కూడా మందిరాన్ని రావడం మానేస్తూ ఉంటారు. క్రమక్రమంగా భక్తి జీవిత విధానం తగ్గిపోతూ ఉంటుంది. దేవుని పట్ల ఆసక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. అదే మనకు సూచన. నిజంగా దేవుని పట్ల ఆసక్తి అనేది పెరుగుతూ ఉందా? ఒక గోధుమ గింజలాగా నీకు దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోతుందా? గురుగులాగా. కాబట్టి సంఘంలో గోధుమలు గురుగులు అని ఎవరినన్నాడంటే, దేవుని పట్ల నువ్వు ఎలా ఉన్నావో దాన్ని బట్టి నువ్వు గోధుమవా గురుగువా అన్నది అర్థమవుతుంది. రైట్. అలాగే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక వెళ్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. అంటే ఇక్కడ 2 కేటగిరీస్ చేశాడు, రెండు విభజించాడు. ఏ పిల్లలు అన్నాడమ్మా? దేవుని పిల్లలు అన్నాడు, మరొకటి అపవాది పిల్లలు. అంటే దీనిని బట్టి అన్నాడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. అంటే సంఘానికి వచ్చిన వాళ్ళలో కూడా దేవుని పిల్లలు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? అపవాది పిల్లలు ఉంటారు. కానీ అపవాది పిల్లలు ఉన్నా సరే వాళ్ళే కూడా ఏమనుకుంటారంటే మేము కూడా దేవుని పిల్లలమే అన్న భ్రమలో బతుకుతూ ఉంటారు. వాస్తవానికి అందరం దేవుని పిల్లలుగానే పుట్టించాడండి. కానీ అందుకే అంటాడు కదా ప్రసంగి 7:29లో, దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వారు ఏమో వివిధమైన తంత్రములు, అంటే వాళ్ళకు వాళ్ళే పాడు చేసుకున్న వాళ్ళు ఉంటారు. అలా ఎవరి పిల్లలుగా మారిపోతారు? అపవాది పిల్లలుగా. పుట్టడమేమో దేవుని పిల్లలు, కానీ ఇక్కడ యోహాన్ ఏమంటాడంటే, దేనిని బట్టి అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో తేటపడుతుంది. అంటే మన జీవితాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మనం బ్రతికే బ్రతుకును బట్టి, దేవుని పట్ల నీకున్న సంబంధాన్ని బట్టి నువ్వు అపవాదికి పుట్టావా లేదా అపవాది పిల్లవాడిగా పెరుగుతున్నావా, దేవుని పిల్లలుగా పెరుగుతున్నారా అనేది వ్యక్తపరచబడుతుంది. ఈరోజు సాతానుడు ఏం చేస్తాడో ఇక్కడ రాశాను నేను. వాస్తవానికి సాతాను ఎలా ఏలుబడి చేస్తాడో చెప్పే ముందు, అసలు సాతాను వ్యక్తి జీవితంలో ఎలా ఉంటాడంటే, నెంబర్ 1 ఏం చేస్తాడు? శోధిస్తాడు. నెంబర్ 2 ప్రేరేపిస్తాడు. అంటే రకరకాల వెర్షన్స్ చూడండి ఎలా మారుతున్నాయో. శోధన, ప్రేరేపణ, ఆలోచన, శ్రమ, మోసం చేసే బుద్ధి, ఇవన్నీ కూడా ఎవరివి? సాతానుడు. అంటే సాతానుడు ఒక వ్యక్తిని శోధిస్తాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక్కొక్క దానికి రెఫరెన్స్ చూపిస్తాను. 1 కొరింథీ 7వ అధ్యాయం, 1 కొరింథీ 7వ అధ్యాయం చూడండి 15వ వచనము 5వ వచనం చదువుదాం. 1 కొరింథీ 7:5లో, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునని తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు, అండర్లైన్ చేయండి, సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఎవరు శోధిస్తారన్నాడు ఇక్కడ? సాతాను మిమ్మును. అంటే భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు దూరంగా ఏ విషయంలో ఉండాలి తెలుసమ్మా? ప్రార్థన విషయంలో మాత్రమే దూరంగా ఉండాలి. ఎప్పుడు మీరు దూరం, ఎడబాయకుడి అన్నాడు. అంటే ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే భార్యాభర్తలు దూరంగా ఉంటారు. మిగతా విషయాల్లో మీరిద్దరూ కలిసే ఉండాలి అంటున్నాడు దేవుడు. ప్రార్థన విషయంలో మాత్రమే వ్యక్తిగతంగా మీరు దూరంగా. అంటే ఎడబాసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఒక భర్త భార్యకు, ఒక భార్య భర్తకు అంటే ఎప్పుడు దూరంగా ఉండాలి? ప్రార్థనలో తప్ప. ఇంకెప్పుడు భార్యాభర్తలు జతపరిచిన దేవుడు మీరు ఎప్పుడు కలిసే ఉండాలి. మీ పుట్టింటికి వెళ్తారా? కలిసే వెళ్ళండి. బయటికి వెళ్తారా? కలిసే వెళ్ళండి. కలిసి వెళ్ళండి. ఈరోజు అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. అంటే కలిసి వెళ్ళరు. నువ్వు వెళ్ళొచ్చేసే, నేను ఇక్కడే ఉంటానంటాడు. లేదా నువ్వు వెళ్ళు, నాకు పనుందంటాడు. ఎప్పుడు దేవుడి ఉద్దేశం ఒకటేనమ్మా. ఈరోజు భర్త భార్యలు ఎందుకు మారిపోతున్నారంటే దేవుడి చట్టం గౌరవించట్లే. దేవుడు ఏం కోరుకున్నాడు? మీరెప్పుడు ఎడబాయొద్దు అన్నాడు. మీరెప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉంటే మధ్యలో ఒకడు వచ్చి మిమ్మల్ని పాడు చేస్తాడు. మీ హృదయాన్ని పాడు చేసి మీ జీవితాలను దూరం చేస్తూ ఉంటాడు. ప్రార్థనలో తప్ప మీరు ఎప్పుడు, అది కూడా ఏమన్నాడు చూసారా? ఒకవేళ ఒక మాట చూడండి, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే. అంటే ముందు ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇగో ఇలా ప్రార్థనలో గడుపుదాం అనుకుంటున్నాను, మనం దూరంగా ఉండాలి. అది కూడా ఆవిడ ఒప్పుకుంటేనే, లేదంటే ప్రార్థన తర్వాతే ముందు మీ ఇద్దరికి ఒప్పందం కలగాలి. రైట్. అయితే ఇక్కడ ఉద్దేశం ఒకటి కనుక, అపవాది ఏం చేస్తాడు? శోధింపకుండునట్లు. కాబట్టి అపవాది శోధిస్తాడు.
అబ్రహామును శోధించాడు అపవాది. అబ్రహామును ఏం చేశాడమ్మా? శోధించాడు. ఒకసారి చూడండి హెబ్రీ పత్రిక, త్వరగా చూసేద్దాం. 11వ అధ్యాయం ఆ మాట. హెబ్రీ 11వ అధ్యాయం. శోధిస్తాడనే మాటకు 11:17 చూడండి. అబ్రహాము శోధింపబడి అన్నాడా లేదా? విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అయితే అబ్రహాం ఏమయ్యాడు? శోధింపబడ్డాడు. అబ్రహాం గారు శోధింపబడ్డారు. అంటే అపవాది ఏం చేస్తాడు? శోధిస్తాడు. శోధిస్తాడు. అబ్రహాము శోధింపబడిన దేవుడి పరిశోధన అది. ఇస్సాకుని ఇస్తాడా లేదా అనేది దేవుని ఉద్దేశంలో అలా శోధింపబడి అని రాయబడి ఉంది, కానీ అది వాస్తవానికి దేవుని పరిశోధన. రైట్. ఇప్పుడు అపవాది శోధిస్తాడు. నెంబర్ 2 ఏమన్నాం? నెంబర్ 2, అపవాది మనుషుల్ని ప్రేరేపిస్తాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ సప్పీరా గురించి మీకు సండే స్కూల్ నుంచి తెలుస్తుంది. అలా 5:3 అపోస్తుల కార్యములలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటే సాతాను ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. అరే అక్కడికి వెళ్ళరా, అది చూడరా, ఇది చూడరా, ఏం తప్పు లేదు, అమ్మా నాన్న లేరు కదా, నాన్న వాళ్ళు లేరు కదా, ప్రేరేపణ. ఒంటరిగా ఉన్నావు కదా, ఖాళీగా ఉంటావు, మొబైల్ తీ, చూడకూడని దృశ్యాలు చూడు. చూస్తున్నారు కూడా చాలామంది. ఎవరు లేని సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో ఖచ్చితంగానండి అపవాది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తాడు. ఎలా ఏలుబడి చేస్తాడంటే నిన్ను ప్రేరేపిస్తాడు. అననీయ సప్పీరా ఏమయ్యారు? ప్రేరేపించబడ్డారు. ఈరోజు నేను కూడా లేదా మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రేరేపించబడతాం. అయితే ఒకటి, అది మంచా చెడ్డా అని కనీస ఇంగిత జ్ఞానం నాకు ఉండాలి. అది చేసే ముందు, అది చూసే ముందు, ఇది మంచిదా చెడ్డదా అని నాకు ఇంగిత జ్ఞానం నాకుంటే ఖచ్చితంగా అపవాది నన్ను ఏలుబడి చేస్తున్నాడా, దేవుడు నన్ను నడిపిస్తున్నాడా అనే విషయం నాకు అర్థమవుతుంది. ఈరోజు చేయకూడనివి చేస్తూ ఉన్నారంటే, ప్రేరేపించబడుతున్నారంటే మనుషుల్లో అపవాది జీవితంలో ఏలుబడి చేస్తున్నాడు. అసలు నన్ను నడిపిస్తుంది అపవాదే. అందుకే నేను చేయకూడని పనులు చేస్తున్నాను, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాను, చూడకూడనివి చూస్తున్నాను. అంటే ఇంకా ఎవరు చెప్పండి నా జీవితంలో ఏలుబడి చేసేది? దేవుడు కాదు, అపవాదే. అందుకే అపవాది ప్రేరేపిస్తాడు. నెక్స్ట్ నెంబర్ 3, అపవాది ఆలోచన అంటే మంచి కాదు. అపవాది పుట్టించే ఆలోచన ఎప్పుడు మంచిగా ఉండదు. ఏముంటుంది? యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇంకా డైరెక్ట్గా ఎవరిని పట్టుకున్నాడంటే అపోస్తులుడైనటువంటి ఇస్కరియోతు యోధాను పట్టుకున్నాడు. 13:2 యోహాను 13:2లో, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. చూసారమ్మా, ఆలోచన చెడ్డ ఆలోచన పుట్టించేది ఎవరు చెప్పాలి? అపవాది. నీకు ఒకవేళ చెడ్డ ఆలోచన వచ్చిందా, చెడ్డ కోరిక కలిగిందా, అది పుట్టించేది ఎవరు? అపవాది. ఇప్పుడు ఇస్కరియోతు యోధాకి ఏం పుట్టించాడు? యేసుప్రభుని అమ్మేశాయి, 30 వెండి నాణాలు వస్తాయి నీకు, 30 వెండి నాణాలు వస్తాయి అని యేసుప్రభుని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరు? యోధా. ఆలోచన పుట్టించేది ఎవరు? అరే యేసుప్రభు నమ్ముకున్నాను, అపోస్తలుడిగా నన్ను ఒక స్థానంలో ఉంచాడు, ఆయనతో తిరిగాను, నమ్మక ద్రోహం చేయకూడదు అనుకునే, అందుకే ఏం రాసింది? ద్రోహి యోగు ఇస్కరియోతు యోధా అని రాస్తాడు గ్రంథంలో. ద్రోహి. ఎందుకు ద్రోహి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడిని ఏమనాలి? నమ్మక ద్రోహి అనాలి. ఎవరైతే ఈరోజు కూడా చూడండి, ఎవరైతే నమ్ముతామో ఆలే. పూడిలో కూడా ఉంటున్న ఏరియాలో నేను టీచర్గా పనిచేస్తున్న పరిస్థితుల్లో ఒక ఇంటికి వెళ్ళి 3.5 తులాల నెక్లెస్ దాసింది ఒక ఆవిడట. ఎవరు వెళ్తారు? నీకు బాగా తెలిసిన వాళ్ళే ఉంటుంది. అదే తెలిసింది వాళ్ళకి, అది ఎవరో చెప్పలేము. ఎవరో బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే తీశారు. 3.5 తులాలు, సుమారు 5 లక్షలు. ఇప్పుడు ఆ నెక్లెస్ మా కమిటీ చైర్మన్ వాళ్ళది పోయింది. 3.5 తులాలు. ఎవరు వస్తారు? ఇంటికి బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళని తెలిసిందట. ఎవరిని అనగలడు? నమ్మక ద్రోహులు ఉంటారు. అందుకే ఇలాంటి ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు ఆలోచన పుట్టించేవాడు ఆడే. చెడ్డ ఆలోచన, అది మంచిదా చెడ్డదా అని నువ్వు అనుకోవాలి ఎప్పుడు. అమ్మ లేదు, నీకు ఆలోచన పుట్టింది, చేసేస్తున్నావు అనుకోండి, అప్పుడు అపవాది నీ జీవితాన్ని ఏం చేసినట్టు? అపవాది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు?
అపవాది. అపవాది. అందుకే మన జీవితంలో కూడా నాకు ఆలోచన పుట్టిందంటే సరిపోదు. నీకు వచ్చిన ఆలోచన మంచిదా చెడ్డదా, చెయ్యొచ్చా చేయకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వినొచ్చా వినకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్న ఆలోచన మనకు రావాలి. లేదంటే నన్ను నడిపించేది, నన్ను ఏలుబడి చేసేది ఎవరు? అపవాది. నెంబర్ 4, అపవాది కొన్నిసార్లు మన జీవితంలో ఏం కలిగిస్తాడు? శ్రమ కలిగిస్తాడు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనము. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు. సాతాను ఏం చేస్తాడు? మోసపరుస్తాడు. సాతాను మోసం చేస్తాడు. క్షమించండి చెప్తున్నాను. సాతాను మోసం చేస్తాడు. అంటే ప్రతి మనిషిని కూడా సాతాను మోసం చేస్తాడు. అపవాది చూడండి, సాతానుడు అవ్వమ్మను ఏం చేశాడమ్మా? ఆదికాండం 3వ అధ్యాయంలో పండు చూపించాడు. ఏం పర్వాలేదు, తప్పేం లేదు, మీ ఆయనకి తెలియకపోయినా పర్లేదు, నువ్వు చెయ్యొచ్చు అన్నాడు. ఆ పండు చూసింది, శరీరానికి మంచిది అనుకుంది, చూపుకు రమ్యంగా ఉంది. ఇంకేముంది? అపవాది ఆ సర్పము రూపంలో వచ్చి అపవాది అవ్వమని ఏం చేశాడు? మోసం చేస్తాడు. ఈరోజు మనల్ని కూడా అది మంచిది కాకపోయినా లోకాన్ని చూపించి, ఆ రంగుల ప్రపంచాన్ని చూపించి మనల్ని కూడా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మోసం చేస్తూ ఉన్నాడు. అదే శాశ్వతం అనుకుంటుంటారు. ఆ రంగుల ప్రపంచమే నాకు ఆనందం అనుకుంటుంటాను. అందుకే అపవాది అనేక సందర్భాల్లో మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు, శ్రమ పెడుతూ ఉంటాడు, బాధలు కలుగు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక్కసారి ఈ మాటలు చూసినప్పుడు యేసుప్రభు కూడా శ్రమ పెట్టబడ్డాడని రాస్తుంది గ్రంథంలో. అమ్మ, యేసుప్రభు శ్రమ పెట్టబడలేదా? యేసుప్రభు ఎంత శ్రమ పెట్టబడ్డాడో, దీని అంతటికి కారణం ఎవరు? శ్రమ పెట్టబడ్డానికి కారణం అపవాది. అంటే ఎక్కడైనా యేసుప్రభుని శ్రమ పెడితే, యేసుప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, ఎవ్వరు కూడా రక్షణ పొందకూడదు. అందుకని టార్గెట్ ఎవరిని పెట్టుకున్నాడంటే యేసుప్రభునే శ్రమ పెట్టడానికి చూశాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు శోధింపబడ్డాడని రాస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనుపోబడెను. అమ్మ, అపవాది చేత శోధింపబడడానికి ఎవరు వెళ్ళిపోయారు అరణ్యానికి? యేసుప్రభు. అంటే యేసుప్రభు అంతటి మహానుభావుడే, దేవుని కుమారుడే, అపవాది చేత ఏమయ్యాడు? శోధింపబడ్డాడు. అందుకే మనం ఏమనుకోవాలి తెలుసమ్మా? యేసుప్రభు శోధింపబడ్డాడు కాబట్టి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. ఆయన శోధింపబడ్డాడు, శోధనలు వస్తాయి మనకు కూడా, ఆయన నమ్ముకున్నాం కనుక. కాబట్టి క్రీస్తు ప్రభు శోధింపబడ్డాడు కానీ, ఒక మాట, ఆయన శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. అది గొప్ప విషయం. మనం ఏమంటామంటే, బాగా ఇబ్బంది కలిగిందండి, నేనైతే తప్పు చేయకపోయాడిని, బాగా శోధించేశాడు అపవాది, అందుకని తప్పు చేయాల్సి వచ్చింది అంటారు చాలామంది. అంతగా నన్ను శోధించాడు కాబట్టి ఆ పొరపాటు నేను చేసేసాను అంటాడు. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమనాలి? శోధింపబడినా కూడా ఆయన ఏ తప్పు చేయలేదని రాస్తుంది గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దీన్ని బట్టి మనందరం ఏమనుకోవాలంటే, శోధనలు వస్తాయి, అయితే శోధన కలిగినప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండాలి, పాపంలో పడిపోకుండా ఉండాలి. హెబ్రీ 4వ అధ్యాయం, హెబ్రీ 4:15 చూడండి. 15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అండర్లైన్. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట. శోధింపబడినా కూడా యేసుప్రభు ఏమి లేనివాడిగా ఉన్నాడు? పాపము లేనివాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. శోధింపబడినా కూడా మనం తప్పు చేయకూడదమ్మా. నీకెంత ప్రేరేపిస్తున్నా, తప్పు చేయమని ప్రేరేపిస్తున్నా, ఎవరూ లేరని ప్రేరేపిస్తున్నా, స్నేహితుల దగ్గర ఉన్నామని ప్రేరేపిస్తున్నా, ఒక స్త్రీ వచ్చి నేను పిలిచిన, ఒక పురుషుడు వచ్చి నేను రమ్మన్నా, అవకాశం కుదిరినప్పుడు కూడా ప్రేరేపించబడినా కూడా తప్పు చేయకుండా ఉండడం, పాపం చేయకుండా ఉండడం, నిజంగా నీ జీవితంలో దేవుని కుమారుడిగా ఉండగలవు. కాబట్టి ఈరోజు శోధింపబడినా కూడా ఏ పాపము ఆయనలో లేదు. ఈరోజు మనమైతే నేను చేయకుండా ఉందామని అనుకున్నాను కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేసేసాను అనేస్తున్నారు మీరు. అనేస్తున్నాం మనం. హెబ్రీ 2:18, హెబ్రీ 2:18, తాను శోధింపబడి
చూడండి 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను. ఆ మాట చూసారా? అందుకే ఇక్కడ విడిచిపెట్టాను నేను. ఇక్కడ ఏం కలుగుతుందో, అపవాది ఏం చేస్తాడు అంటే, తాను శోధింపబడి ఏం పడ్డాడు యేసుప్రభుట? తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆ మాట చూడండి. అమ్మా, ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగితే, తప్పు చేయాలని ప్రేరేపిస్తుంటే, ఒక ఆలోచన వస్తుంటే, ఒక తప్పుడు ఆలోచన నీ హృదయంలో పుడుతుంటే, మోకరిల్లి ప్రార్థించి, దేవా, ఈ తప్పుడు ఆలోచనకు అపవాదుని నడిపిస్తున్నాడు, ఎవరు లేని సమయంలో ఈ ఒంటరిగా ఉన్న ఈ స్థితిలో నన్ను తప్పు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు అని ఎప్పుడైనా మోకరిల్లి ప్రార్థన చేసుకున్నామా? ఎవరు లేని సమయంలో తప్పు చేయడానికే చూస్తున్నావు తప్ప, అయ్యా ఈ తప్పుడు సమయంలో, అమ్మా నాన్న లేని సమయంలో ఒక తప్పుడు ఆలోచన పుట్టి ఒక వ్యక్తితో తప్పు చేయాలని ప్రేరేపిస్తున్నాడంటే ఎప్పుడైనా మోకరిల్లి ఈ ఆలోచన నాకు దూరం చెయ్యండి అని ఎప్పుడైనా చేశామా? చెయ్యరు. ఎందుకు అంటే అపవాది అంత బలంగా పనిచేస్తాడు మనలో. అపవాది అంత బలంగా నీ జీవితాన్ని నిలబడి చేస్తాడు. ఒంటరిగా ఉన్నది నయం, తప్పు చేయడానికి నడిపిస్తూ ఉంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు శోధింపబడిన పాపం చేయలేదు. ఆయన రక్తంలో కడగబడిన నువ్వెలా చేయగలుగుతున్నావు? ఆయన రక్తంలో కడగబడిన నువ్వెలా చేయగలుగుతున్నావు? అది ప్రశ్న. ఆయన శోధింపబడిన కూడా పాపం లేనివాడిగా ఉన్నాడు. నేనేమో ఒంటరిగా ఉంటే ఏ తప్పు చేయాలని చూస్తున్నానంటే, నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడ్డానంటారా? అపవాది నా జీవితంలో ఏలుబడి చేస్తున్నాడు కాబట్టే ఎవరు లేరు, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం వినాలి, ఏం చూడాలి అని ఆలోచిస్తున్నానంటే, నా జీవితంలో ఏలుబడి చేసేది దేవుడా అపవాదా? అపవాది. ఇక్కడ కొంతమంది లిస్ట్ రాశాను నేను, మీ అందరికీ మనకు తెలుసు. నెంబర్ 1 ఎవరు? అబ్రహాము గారు శోధింపబడ్డాడు కానీ నిలబడ్డాడు. కొడుకు కావాలా? ఇచ్చేశాడు. నా కుమారుడైనా ఇచ్చాడు. దావీదు కూడా ప్రేరేపించబడ్డాడు అపవాది చేత. దావీదు ఎన్నోసార్లు ప్రేరేపించబడ్డాడు. అమ్మ, సైన్యాన్ని లెక్క పెట్టమని ఒకసారి ఏం చేశాడు సాతానుడు? మీరు మొదటి దినవృత్తాంతాలు 21:1 రాసుకున్న తర్వాత చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21:1 దావీదు గురించి రాయబడిన మాట ఏంటంటే, దావీదును సాతాను ప్రేరేపింపగా అంటాడు. సైన్యాన్ని లెక్క పెడతాడు. సైన్యాన్ని లెక్క పెట్టడం తప్ప రైటా? ముమ్మాటికి తప్పు. దావీదు చేసిన పొరపాటు అదే. సైన్యాన్ని లెక్క పెట్టకూడదు. యుద్ధం ఒక రోజు ఏమన్నాడు, మరి ఇప్పుడు ఏమైంది? అది దేవుడు దావీదు మీద తప్పు మోపాడు. ఒక రోజునేమో గొలియాతు మీదకి వెళ్తున్నప్పుడు ఎవరో లేకపోయినా పర్లేదు, గులకరాలు తీసుకెళ్ళి 5, ఆ గులకరాలు తీసుకెళ్ళి ఒక్క యుద్ధము నాది కాదు యెహోవాదే అన్నావు. మరి ఈరోజు సైన్యాన్ని లెక్క పెట్టుకుంటున్నావు రాజు అయిన తర్వాత. నిన్ను ఎవరు ప్రేరేపించాడు? ఈ తప్పుడు ఆలోచనకి ఎవరు ప్రేరేపించాడంటే, అయ్యా అప్పుడు ఒప్పుకుంటాడు, అపవాది ప్రేరేపించాడు అయ్యా అని దావీదు అంటాడు. మీరు దినవృత్తాంతాల గ్రంథం చదవండి 21:1 నుంచి ఆ అధ్యాయంలో. అపవాది ప్రేరేపణకు దావీదు పడిపోతాడు. సైన్యాన్ని లెక్కపెట్టి దేవుడు కోపం వస్తుంది. అంటే నాకన్నా నీకు సైన్యమే ఉంటే నువ్వు గెలుస్తావా? నేను లేకపోయినా నీకు పర్వాలేదా అని దేవుడు అడుగుతాడు. అయ్యా పొరపాటు చేశాను, సైన్యము చూసుకున్నాను కానీ నువ్వు ఉన్నావని ఆ సమయంలో మర్చిపోయాను. దానికి కారణం అపవాది. యోసేపు పోతిఫర్ భార్య రూపంలో వచ్చాడా? పోతిఫర్ భార్య వచ్చింది, మంచి అందంగా ఉంటుంది ఆవిడ. కళ్ళ ముందుకు వచ్చి నువ్వు నాతో ఉండాలి అని కోరుకుంటుంది. యవ్వన కాలంలో ఉన్నాడు, వెళ్ళాడా? ఎవరు ఏలుబడి చేస్తున్నాడు ఆ యోసేపుని? దేవుడు. అదే అపవాది యోసేపు జీవితాన్ని ఏలుబడి చేస్తే పోతిఫర్ భార్యతో వెళ్ళిపోతాడు. పోతిఫర్ భార్య ఏం చెప్తే చేస్తాడు. కానీ యవ్వనస్తుడు తన జీవితంలో చూడండి, శోధింపబడిన యోసేపు పాపం చేయలేదు. నిజంగా యేసుప్రభుకి యోసేపుకి దగ్గరగా కనబడుతుంటుంది. యేసుప్రభు శోధింపబడ్డాడు, ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. సేమ్ ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి నాతో తప్పు చేయవా అని అడుగుతుందంటే, నీతో తప్పు చేయను, నీతో తప్పు చేసి దేవునికి దూరం అవ్వడం, దేవునికి వ్యతిరేకం ఉండడం నాకు ఇష్టం లేదన్నాడు ఆ మహానుభావుడు. అంటే యోసేపు జీవితాన్ని దేవుడు ఏలుబడి చేస్తున్నాడు. అదే మనమైతే ఆ స్థాయిలో అక్కడ ఉంటే నా జీవితాన్ని అపవాది ఏలుబడి చేస్తాడు. అమ్మాయే కోరుకుంటే నేను వస్తానంటాను, అది నా దౌర్భాగ్యం, అది నా స్థితి. కానీ యోసేపును చూడండి, సంసోన్ ఏం చేశాడు? ఒకలా ఇద్దరా? దెలీలా షోరేకు లోయకి వెళ్ళాడు, తిమ్నాతుకి వెళ్ళాడు. ఆయన వెళ్ళని ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా తిమ్నాతులోను, షోరేకు లోయలో, దెలీలా, రకరకాలుగా సంసోను పడిపోయారు. ఇస్కరియోతు యోధ, ఈయన కూడా శోధింపబడ్డాడా? యేసుప్రభుని నమ్మేశాడు. ఆఖరికి దేమా గురించి రాయబడిన మాట 2 తిమోతి 4:10 దేమా యెహోలోకాన్ని ప్రేమించి పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడట. ఎవరు? దానికి కారణం ఎవరు?
అపవాది. అంతవరకు యేసు ప్రభుతో దేమ, క్షమించండి, అపోస్తలుడైన పౌలుతో దేమ తిరుగుతూ ఉన్నాడు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. పరిచర్య చేస్తూ చేస్తూ ఒక్కసారిగా పౌలు గారిని విడిచిపెట్టేశాడు. చాలామంది సువార్థికులు కూడా అలాగే బాగా చేసి 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 ఒకసారిగా దేవుణ్ణి వదిలేస్తున్నారు. అంటే ఇప్పుడు వారి జీవితంలో ఎవరు ప్రవేశించారు? అపవాది ప్రవేశిస్తే సువార్తను కూడా వదిలేసిన సువార్థికులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు. బాగా పరిచర్య చేసి ఏకంగా ఇప్పుడు దేవుణ్ణి వదిలేశారు. అంటే అర్థం ఏంటి? దేవుడు పరిచర్య చేస్తూ దేవుణ్ణి వదిలేసావంటే ఇంకా దేమాకి వ్యక్తులకి, దేమా లాంటోడు కూడా యెహోలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. లోకమే బాగుంది అనుకున్నాడు. చూసారా? ఇలా అపవాది జీవితాన్ని ఎలా ఏలుబడి చేస్తాడో మన జీవితంలో ఒక్కసారి ఈ మాటలు ఐదు సందర్భాలు ఒకసారి త్వరగా చూసేద్దాం. నెంబర్ 1, పాపము చేయవాడు ఎవరి సంబంధి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అమ్మ, ఏ సంబంధం అమ్మా? పాపం చేసేవాడు ఏ సంబంధి? చూడండి, సినిమాలు చూసేవాడు ఏ సంబంధి చెప్పండి ఇప్పుడు? అపవాది సంబంధి. సెల్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు చూసేవాడు ఏ సంబంధి? అపవాది సంబంధి. నోటి వెంట బూతు మాట్లాడేవాడు ఏ సంబంధి? అపవాది సంబంధి. కొండాలు మాట్లాడుతూ ఎదుటి మీద సూటిపోటి మాటలు మాట్లాడుతూ కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవాడు అపవాది సంబంధి. ఇలా మీరు ఏది పెట్టుకుంటారో, పాపం చేసే ప్రతి వాడు కూడా ఏ సంబంధం అన్నాడంటే అపవాది. అంటే ఆ వ్యక్తిని ఎవరు ఏలుబడి చేస్తాడు? అపవాది ఏలుబడి చేసిన వాడు ఎప్పుడు కూడా పాపం చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. పాపంలో బ్రతుకుతూ ఉంటాడు, పాపపు చూపులు చూస్తూ ఉంటాడు, పాపపు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అలా ప్రతి వాడు కూడా అపవాది సంబంధి జాబితాలోకి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిని అపవాది ఏలుబడి చేస్తాడు. నెంబర్ 2, అపవాది సంబంధి ఇంకా ఎలా ఉంటాడంటే ఎదుటివాడిని మోసం చేస్తాడు. ఇంకోటి ఏంటంటే నేరస్థాపన. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాను చూడండి. ప్రకటన 12:9-10. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. 10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పుట వింటిని, రాత్రింబగల్లో మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అపవాది ఏం చేస్తాడమ్మా? నేరం మోపుతాడు. చూడండి అందరూ నా వైపు. మంచోడు కాదు, మంచిది కాదు. చూడండి, ఇలా అన్నోళ్ళు ఎవరైనా చూసారు మీరు ఎప్పుడైనా? ఆవిడ మంచిది కాదు, తీర్పు ఇతనే తీర్చేస్తాడు. మరి గొప్పోడు. మరి అలా ఎప్పుడు ఎవరికి తీర్పు తీర్చకండి అమ్మా. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే దేవుడు చెప్తాడు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అబ్బాయి మంచోడు కాదు, మనం అనకూడదు. అది నేరస్థాపన జరిగిస్తున్నావు. తీర్పుని ఏం చేస్తున్నావు? నువ్వు తీర్చేస్తున్నావు. ఒకవేళ మంచి స్వభావం కాకపోతే నువ్వు దూరంగా ఉండు, అంతేగాని నేరస్థాపన చేయకూడదు. నేరస్థాపన చేసే బుద్ధి ఎవరిది? అపవాది. అందరి మీద కూడా నేరాలు మోపుతూ ఉంటాడు. చూసారు అక్కడ ఏమన్నాడు? రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. నేరాలు మోపేవాడు అపవాది. అలాగే మోసం చేసే బుద్ధి ఎవరికి ఉంటుంది? అపవాది. ఎప్పుడు నీ సహోదరుడుకు, నీ తోటి సహోదరుడుకు ఎప్పుడు మోసం చేయకూడదు. మనల్ని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, రక్త సంబంధికులైన, బంధువులైన, సోదరులైన, దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, లోకంలో వారిని కూడా నేనేం చేయకూడదు? మోసం చేయకూడదు. వాళ్ళు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, లోకంలో ఎవరున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటివాడిని మోసం చేసే ఆలోచన నాకు రాకూడదు. ఎదుటివాడి మీద నేరస్థాపన చేసే ఆలోచన నాకు రాకూడదు. అలా చేసేవాడు అపవాది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఒకడి మీద నువ్వు చాలా తేలిగ్గా నేరస్థాపన చేస్తున్నావు అంటే నిన్ను ఏలుబడి చేసే దేవుడికి అది ఎవరు? అపవాది. నెంబర్ 3, మీ అందరికీ బాగా తెలుసు గనుక ఇది అబద్ధాలు ఆడేవారు ఏ సంబంధులు అన్నాడు? యోహాను సువార్త 8:44 రాసుకుని, యోహాను సువార్త 8:44లో మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చుకోరుచున్నారు అంటాడు. వాడు ఆది నుండి నరహంతకుడు అయి ఉండి ఎప్పుడు కూడా తన జీవితంలో అబద్ధాలు ఆడుతూ వెళ్తూ ఉంటాడు. వాడు సత్యమునకు లేదా వాడు అబద్ధానికి జనకుడు అన్నాడు. జనకుడు అంటే ఎవరమ్మా? జనకుడు తండ్రి. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అలాంటి అబద్ధానికి జనకుడు అపవాది అయితే ఈరోజు చిన్న అబద్ధమైన, దయచేసి నేను ఏం కోరుకుంటానంటే మీ అందరి నుంచి, అబద్ధం అనేది చిన్నదైనా పెద్దదైనా ఆడకండి.
చిన్నదైనా పెద్దదైనా ఒకటే అమ్మా. చిన్న అబద్ధం ఆడినా పెద్ద అబద్ధం ఆడినా అబద్ధం అబద్ధమే అంటాడు దేవుడు. కష్టం కలిగిన బాధ కలిగిన నిజం చెప్పేసి బ్రదర్లు తప్పదు. మరి ఇంకా నిజం చెప్పేస్తే దేవుడు మనకి నిజంగా ఆయన దగ్గర మనకు కావాలి ఆ స్థానం. కొన్నిసార్లు మనం క్యాజువల్గా అయినా పర్వాలేదులే, ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదు కదా, అబద్ధం ఆడేద్దాం, ఇది ఎవరిని మోసం చేయట్లేదు కదా అనుకుంటాం. కానీ అబద్ధాలు ఆడే ప్రతి ఒక్కరి గురించి రాయించాడు దేవుడు. అబద్ధాలు ఆడే పెదవులట యెహోవాకు హేయము అన్నాడు సామెతలు 12:22లో. సామెతలు 12:22లో అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయము. హేయము అంటే అసహ్యం. అంటే అబద్ధాలు అసహ్యం అయితే అబద్ధాలు ఆడేవాడు అసహ్యం. అంటే ఆ వ్యక్తిని చూస్తే దేవుడు ఉమ్మేయాలి. అసహ్యం వేసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదైనా వెళ్తున్నాం రోడ్డు మీద, ఒక అశుద్ధం కనబడింది, అసహ్యం కనబడింది, ఏం చేస్తారు? నోటి వెంటనే ఉమ్మొస్తుంది బయటికి. అది దేవుడి స్థితి. ఒకవేళ నేను కూడా అబద్ధాలు ఆడితే దేవుడు నన్ను ఎలా చూస్తాడంటే ఉమ్ము వస్తుంది అనమాట. ఆయనకి ఉమ్మేస్తాడంటే మీరు ఆలోచించండి ఎంత పెద్ద మాట. అంటే ఎంత అసహించుకోకపోతే ఉమ్ము వస్తుంది బయటికి. అసహ్యము అన్నాడంటే ఖచ్చితంగా ఉమ్ము వస్తుంది మనకి అసహించుకున్నప్పుడు. కాబట్టి అబద్ధాలు ఆడేవారు దేవునికి అలా కనబడతారనమాట. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపము అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఒక వ్యక్తిని సులువుగా చిక్కులు పెట్టేది ఏది? అబద్ధం. నెంబర్ 4, అక్రమము, అపవిత్రత. అవి రెండు కూడా మనిషి జీవితంలో అవయవాలతోనే చేస్తుంటాడు మనిషి. అవయవాలతో పాపం చేస్తూ, ఒకసారి చూడండి రోమీలకు రాసిన పత్రిక, మీకు అర్థమవుతుంది. రోమా 6వ అధ్యాయంకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమా 6వ అధ్యాయం 19 చదువుతాను. 6:19 చూడండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అన్నాడు. చూడండి, అక్రమం చేయడానికి అపవిత్రత చేయడానికి మనుషులు ఏది వాడుతారు? అవయవాలు వాడుతారు. అంతే కదమ్మా. ఇప్పుడు మన దేహంలో అవయవాల ద్వారా ఇప్పుడు అపవిత్రత ఎలా వస్తుంది? నా కళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కళ్ళు చెడు చూశాను, నేను చెడ్డ వాటిని చూశాను, అప్పుడు నా శరీరం అంతా ఏమవుతుంది? అపవిత్రపరచబడుతుంది. అంటే నీ అవయవాల ద్వారా నువ్వేం చేస్తావు? అక్రమమైన అపవిత్రత అయినా నీ అవయవాల ద్వారా చేస్తావు. ఇప్పుడు దేహమట చూడండి, అందరూ బోర్డు మీద నీ దేహం. ఇప్పుడు నా దేహం ఉంది, నా దేహం క్రీస్తు ప్రభుకి ఏంటో తెలుసమ్మా? అవయవం. ఒక దేహం క్రీస్తు ప్రభుకి అవయవం. నేను ఒక అవయవం, ఆయన ఒక అవయవం, ఆమె ఒక అవయవం. ఇప్పుడు మనందరం క్రీస్తు ప్రభు శరీరంలో ఎవరము? అలాంటి అవయవాలు. ఇప్పుడు నేను ఈ అవయవాన్ని పాపం చేస్తున్నాను అనుకోండి అండి, పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, అప్పుడు క్రీస్తు ప్రభు నిజంగా శరీరంలో అవయవాలు పాపం చేస్తాయా? నిజంగా క్రీస్తు ప్రభు శరీరంలో నేను అవయవం నువ్వు అనుకుంటే పాపం చేస్తావా? ఎందుకంటే అసలు క్రీస్తు ప్రభు పాపం చేస్తాడా? చెయ్యడు. క్రీస్తు ప్రభు శిరస్సు ఎవరంటే శిరస్సు ఆయన, కానీ శరీరం ఎవరు? సంఘం. మరి క్రీస్తు ప్రభు శరీరం సంఘం అయితే సంఘములో అవయవాలు పాపం చేస్తే నిజంగా క్రీస్తు ప్రభుకు అంటుకోదు. అలాంటి వాడు అపవాది తన జీవితాన్ని ఏలుబడి చేయట్లేదు. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం, ఈ మాట మనకు కనబడుతుంది ఇక్కడ. చూడండి, 1 కొరింథీ 6:15లో మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అన్నాడు. చాలు నాన్న. అమ్మ, దేహాలు ఎవరికి అవయవాలు? ఇప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు మొన్న, చేత్తో సిగరెట్ పట్టుకున్నాడట ఒక ఆయన. సిగరెట్ పట్టుకుంటే ఇప్పుడు సిగరెట్ తాగుతున్న వ్యక్తి అవయవం అంతా ఆ వ్యక్తి తాగుతున్నాడు అనుకున్నాడు, కానీ ఆ వ్యక్తి రక్షణ పొందుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు, కానీ బయటికి వెళ్ళి ఏం తాగుతున్నాడు? సిగరెట్ తాగుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు శరీరంలో అవయవం సిగరెట్ తాగుతుందా? నేను సంఘానికి వచ్చి రక్తంలో కడగబడి బయటికి వెళ్ళి మందు తాగుతూ సిగరెట్ తాగుతూ ఉన్నానంటే ఒకటేనండి, క్రీస్తు ప్రభు శరీరంలో అవయవంగా ఉన్న నువ్వు సిగరెట్ తాగుతూ పాపం చేస్తూ స్త్రీని చూస్తూ పురుషుని చూస్తూ తప్పులు చేస్తూ పాపంలో బతుకుతున్నావంటే అసలు క్రీస్తు సంబంధివా అని అడుగుతున్నాడు. కాదు. ఏ సంబంధి? అపవాది సంబంధి. అంటే అక్రమము అపవిత్రత నీ అవయవాల ద్వారా మాత్రమే కలుగుతాయి. అంటే ఇప్పుడు దేవునికి జాగ్రత్తగా రోమపత్రిక 6:13 చెప్తున్నట్టుగా, రోమపత్రిక 6:13లో మీ అవయవాలు దేవునికి నీతి సాధనాలుగా అప్పగించండి అంటాడు. ఈ అవయవాన్ని దేనికి వాడాలి? నీతి సాధనాలుగా దేవుని కోసం వాడాలండి. కళ్ళు, నా చెవులు, నా నోరు,
దేవుని కోసం వాడాలి, అరిగిపోవాలి, దేవునిలో అరిగిపోవాలి, కరిగిపోవాలి. అందుకోసం నాకు అవయవాలు ఇచ్చాడు దేవుడు. నా ఇష్టానుసారంగా లోకంలో వాడుకొని పారేయడానికి కాదు. అవయవాలు ఇచ్చింది క్రీస్తు ప్రభు శరీరంలో నిజంగా ఒక అవయవం నాకు అర్థమైతే నా దేహం ఎప్పుడూ కూడా పాపం చేయడానికి వెళ్ళకూడదు. పాపం చేయడానికి వెళ్తున్నావంటే నువ్వు రక్షణ పొందుకున్న విషయం నీకు తెలియదు, నువ్వు క్రీస్తు ప్రభు శరీరం అవయవం నీకు అర్థం కాలేదని అర్థం. నీ జీవితంలో ఏలుబడి చేస్తుంది అపవాది, అందుకే నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు. చివరగా అబద్ధ ప్రవక్తలు ఉంటారు. అలాంటి అబద్ధ ప్రవక్తల ద్వారా కూడా, అబద్ధ ప్రవక్తలు ఎవరున్నారు, అబద్ధ ప్రవక్తలు ఎవరు ఏర్పాటు చేశారంటే అపవాది యొక్క దూతలు అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, 24వ అధ్యాయం 11 చూడండి. 11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. మత్తయి 24:11 చదివాను. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారమ్మా? మోసపరుస్తారు. 24 అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు చేస్తారట. అంటే ఏర్పరచబడిన వారిని సైతం పడగొట్టే శక్తి కలిగిన వాడు ఎవరు? అపవాది. ఎవరిని పంపిస్తాడంటే మనుషుల్నే పంపిస్తాడు. ఈరోజు చూడండి, బోధలు వస్తున్నాయి, చాలామంది చెప్తున్నారు శనివారం రొట్టె తీసుకోవాలి అని ఒక చెల్లి అంటుంది, శనివారం ఆరాధనకి వెళ్ళాలి అని ఒకరు అంటారు. ఎవరనుకుంటున్నారు వీళ్ళందరూ? వాళ్ళకి చెప్పే బోధకులు అబద్ధ బోధకులు, అబద్ధ బోధకులు. గ్రంథం చెప్పింది ఒకటి, వాళ్ళు మాట్లాడుతుంది ఒకటి. ఇలాంటి వారిని కనిపెట్టుకుని ఉండండి. ఏది మంచో ఏది చెడో మనకి వాక్యం తెలుసు. దేవుని కృపను బట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో పడిపోకూడదు. లోకంలో విస్తరిస్తున్నాయి మనల్ని పడగొట్టడానికి. ఎంతమంది అబద్ధ బోధకులు మన ముందుకు వచ్చినా, ఎంతమంది ముందుకొచ్చి మాట్లాడినా గ్రంథం దగ్గర నిలబడలేరు. ఎవరినైనా ఆపచ్చు, ఎవరినైనా కట్టడి చేయొచ్చు, ఆ ఇబ్బంది అయితే లేదు. ఎంతమంది మాట్లాడదాం అనుకున్నా మాట్లాడచ్చు, కానీ గ్రంథం దగ్గరకు వాళ్ళు నిలబడలేరు. మనం గ్రంథంలో చూపిస్తాం, వాళ్ళు నిలబడలేరు. కాబట్టి అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు. ఏ దూత ఏ వేషం వేసుకుంటారో తెలుసా వాళ్ళు? వెలుగు దూత. 2 కొరింథీ పత్రిక చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం 13, 14 చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 13, 14 ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఎవరమ్మా? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. 15 గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు అన్నాడు. వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు, వాళ్ళు పరిచయం చేస్తాడు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము క్రీస్తుని నమ్ముకున్నాం అని చెప్తూ ఉంటాడు. నీతో పాటు మేము మీలాగే అని చెప్తూ ఉంటాడు. కానీ వారు చేసే పని, వారు చెప్పే మాటలు గ్రంథానికి సంబంధం ఉండదు. కాబట్టి జాగ్రత్త. దొంగ అపోస్తులు అన్నాడు, పేరు పెట్టాడు వాళ్ళకి. ఏ అపోస్తులు? దొంగ అపోస్తులు అన్నాడు. కాబట్టి ఈరోజు పాపం చేసేవాడు కానీ, మోసం చేసేవాడు కానీ, ఇతరుల మీద నేరస్థాపన చేసేవాడు కానీ, అబద్ధాలు ఆడేవాడు కానీ, అవయవాలతో పాపం చేస్తూ, అవయవాలతో, ఈ కంటితో, ఈ చెవులతో, ఈ నోటితో, నీ అవయవాలతో పాపం చేసే ప్రతి వాడు అపవాది ఆ వ్యక్తి జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడు. అపవాదే ఏలుబడి చేస్తున్నాడు, దేవుడైతే కాదు. రైట్. ఇప్పుడు ఏం చేయాలి నేను? అపవాది యొక్క తంత్రాలను ఎలా ఎదిరించగలను? అపవాది తంత్రములు ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలని మాట రాస్తుంది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎఫెసీ 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. అపవాది తంత్రాలను ఏం చేయాలి మనం ఇప్పుడు క్రైస్తవులుగా? ఎదిరించాలి. ఇప్పుడు అపవాదులు పడిపోకుండా, అపవాదిని జీవితాన్ని ఏలుబడి చేయకుండా అపవాది తంత్రాలను ఎదిరించాలి అంటే కేవలము వాక్యం ద్వారా మాత్రమే ఎదిరించగలం. ఒక వ్యక్తిలో వాక్యం ఉంటే అపవాది తంత్రాలను తిప్పికొట్టగలడు. అందరూ చూస్తున్నారా? ఒక వ్యక్తిలో వాక్యం ఉంటే అపవాదిని ఎదిరించగలడు, వాక్యం లేకపోతే ఎదిరించలేరు. అందుకే దేవుని వాక్యం వినండి, వినండి, చదవండి అని ఎందుకంటామంటే, ఎంతగా దేవుని వాక్యం చదువుతూ వింటూ ఉంటే అపవాదిని ఎదిరించగలిగే శక్తిని పొందుకోగలం మనం.
లేదు ఏదో ఆషామాషిగా అప్పుడప్పుడు కనబడే వాళ్ళు ఎప్పుడు అపవాదిని ఎవరు ఎదిరించలేరు. నిజం చెప్తున్నాను ఈ రోజున. ఆషామాషిగా అమావాస్య పౌర్ణమికి సంఘానికి వచ్చేవాళ్ళు, ఆరాధనకు వచ్చేవాళ్ళు అపవాదిని ఎట్టి పరిస్థితుల్లో ఎదిరించలేరు. అపవాదికి బెండ్ అవుతారు అంతే. అపవాది వాళ్ళ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని వాక్యంతో గడుపుతూ ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యం చదవడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నారో, ఆ వ్యక్తి మాత్రమే, వాక్యం ద్వారా మాత్రమే మనం జయించగలం. ఎలా చెప్పగలరు మీరు వాక్యం ద్వారా జయించగలమని మీరు అడగచ్చు. యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు అపవాదిని ఎలా జయించాడో తెలుసామా? వాక్యం ద్వారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నాడు. నీకు ఆకలి, యేసుప్రభు ఆకలితో ఉన్నాడండి. 40 days అయిపోయింది. 40 రోజుల తర్వాత అన్నం పెడితే ఎలా చూస్తారు మీరు? బ్రదర్ 40 రోజులు ఎందుకండి మనకి? ఒక రోజు తర్వాత మీరు అన్నం పెట్టండి, పక్కోళ్ళు కూడా ఎవరో నాకు తెలియదు. అంటే జనరల్గా మన ఆకలి లేదా పోట్లు అంటారా, ఒక రోజు పని ఉండొచ్చేమో స్టాండర్డ్ బట్టి. 40 రోజులు అన్నం లేకుండా తర్వాత అన్నం కనబడుతూ ఉంటే ఎలా ఉంటామంటే ఆతృత ఉంటుంది. కానీ ఇక్కడ ఆకలితో ఉన్న యేసుప్రభు దగ్గరికి అపవాది వచ్చి శోధించడానికి సిద్ధపడ్డాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇగో ఈ రాళ్ళు రొట్టెలు చెయ్యి చూద్దాం, ఈ రాళ్ళు రొట్టెలగినట్టు చెయ్యు అంటే 4వ వచనంలో అంటున్నాడు చూడండి యేసుప్రభు. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. నాకు అన్నం ఉన్నా లేకపోయినా, 40 రోజులు అయిపోయినా దేవుని మాట వలన నేను బ్రతుకుతాను. ఆయన మాట నాకు బ్రతుకుతాను. అంటే వాక్యం ద్వారా మాత్రం అపవాది తంత్రాన్ని ఎదిరించగలం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీకు ఎంతగా వాక్యం తెలిస్తే, ఎంతగా వాక్యం మీరు నేర్చుకుంటే అంతగా అపవాదిని ఎదిరించగలరు. అందుకోసం అన్నమా ఈ తరగతులు, ఈ క్లాసులు, దేవుని కృపను బట్టి మన సంఘంలో ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే అపవాదిని ఎదిరించగలిగే శక్తి మనందరం పొందుకోవాలి. ఎందుకు? అపవాది అందరినీ కూడా పడేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ చాలా మంది అపవాది వారి జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అలా ఏలుబడి చేయకుండా ఉండాలంటే వాక్యానికి దగ్గరగా ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎక్కువ సమయం నేను వాక్యంతో గడుపుతూ ఉండాలి. రైట్. అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు. ఎఫెసీ పత్రిక రెఫరెన్స్ తీయట్లేదు సమయాన్ని బట్టి. అపవాదికి చోటు ఇయ్యద్దు అన్నాడు. ఎఫెసీ 4:27లో ఉంటుంది ఈ మాట. ఇప్పుడు చాలా మంది అపవాది నాకు ఇచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, ఈ ఆలోచనలు తెప్పించేస్తాను అంటారు. కానీ వాస్తవానికి దేవుడు ఏమన్నారమ్మా? అపవాదికి ఏమివ్వకూడదు? నువ్వు చోటిస్తే వస్తాడు. చోటిస్తే చిన్నగా వస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోతాడు. మన జీవితంలో నువ్వు చోటిస్తేనే. మీ ఫ్రెండ్ వచ్చాడు, అరే అక్కడికి వెళ్దాంరా, అమ్మా నాన్నకి చెప్పొద్దురా అన్నాడు. నువ్వేం చేస్తావు? ఓకేరా అంటావు తప్ప అమ్మా నాన్నకి చెప్పొద్దంటే నోరుమై అంటావేంటి? వాడితో వెళ్ళడానికి ఇష్టపడతావు. బీచ్కి వెళ్దాం రే, అమ్మా నాన్నకి తెలియకుండా సాయంత్రం స్కూల్ టైంకి మళ్ళీ వచ్చేద్దాం. ఇది వాడు ఆలోచన. ఇప్పుడు అపవాదికి చోటు నువ్వు ఇచ్చేస్తావు, నువ్వు వెళ్ళావు కనుక, నువ్వు చోటిచ్చావు కనుక అక్కడ ఏవో జరగరాని కార్యం జరగచ్చు, అక్కడ ఎవరు లేని సమయంలో ఏదైనా జరగచ్చు, ప్రాణం మీదకి రావచ్చు. ఇదంతటికి కారణం ఎవరు? అపవాదికి నువ్వు చోటు ఇవ్వడం. ఎప్పుడైతే అమ్మా నాన్నకి చెప్పొద్దన్నాడు, నువ్వెవడరా నాకు స్నేహితుడివి, అమ్మా నాట మాట వినకుండా నువ్వు రమ్మన్నావు అంటే అప్పుడే నువ్వు స్నేహితుడు కాదని నాకు అర్థమైపోయింది అంటారేంటి? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ రా. ఆడు బెస్ట్ ఫ్రెండ్ అట. ఎందుకంటే ఇటు బీచ్కి తీసుకెళ్ళాడు తెలియకుండా. నువ్వు లోనకి వెళ్తే ఇటు బయటకు పారిపోయి వచ్చేస్తాడు సైలెంట్గా. అదే జరుగుతుంది ఈరోజు బీచ్కి వెళ్ళిన వాళ్ళు. వాడు వెళ్ళిపోతుంటే ఇటు పారిపోయి వచ్చేస్తాడు. దయచేసి అదే కాదు, ఏ సందర్భమైనా పాపం చేయాలని ప్రేరేపణ కలిగిన, ఆలోచన కలిగిన, అది మంచా చెడ్డ ఒక్కసారి ఆలోచించుకొని చేస్తే అపవాదికి మనం స్థలం ఇవ్వం. నువ్వు చోటిస్తే తప్పకుండా అపవాది నిన్ను ముట్టుకుంటాడు. చోటు ఇవ్వకపోతే ముట్టుకోడు. నిన్ను నువ్వేం చేసుకోవాలి అమ్మా? ఏం చేసుకోవాలి? బోర్డు ఎవరు చూడలేదు. నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. దేవుని సంబంధి అయితే క్రైస్తవుడు తను ఏం చేసుకుంటాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుదాం, ఇది చూడాలి. 1 యోహాను 5:18. 1 యోహాను 5:18. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్న గనుక దుష్టుడు వారిని ముట్టడు. దుష్టుడు ఎందుకు ముడుతున్నాడు? నీకు వచ్చిన ఆలోచన మంచిదనుకుని వెళ్ళిపోతుంటావు అంతే. పర్వాలేదులే, చేద్దాం, చూద్దాం, వెళ్దాం. ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇస్తున్నావో నిన్ను ముట్టుకుంటాడు. కానీ ఒకటి అనుకోండి, నిజంగా నేను దేవుని సంబంధిని, నేను పాపం చూడకూడదు, పాపం చేయకూడదు, అలా మీరు అనుకుని
తను తాను ఏం చేసుకోవాలి? మనల్ని మనం భద్రం చేసుకో. నేను ఎప్పుడూ పాపం చూడకూడదు, దయచేసి ప్రార్థనలు చేసుకోవాలి దేవుడికి. చెడ్డ వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పే తండ్రి అని మీరు ప్రార్థన చేయండి. చూడనవాడు దేవుడు. అలాంటి చూసినా నీ కళ్ళు తిప్పేసి పక్కకి నడిపిస్తాడు, అలాంటివి కనబడకుండా. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు ఎప్పుడు తను ఏం చేసుకోవాలమ్మా? భద్రం చేసుకోవాలి. నన్ను నేను భద్రంగా కాపాడుకో. వస్తువులు కాపాడుకుంటారా? నగలు, వస్తువులన్నీ చాలా విలువైన వస్తువులన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటాం, లాకర్లో కూడా పెడతాం వీలైతే. అంత జాగ్రత్త, అంత భద్రత. మరి నీ ఆత్మకు కూడా భద్రత. నువ్వు నిన్ను కాపాడుకోవాలి. అపవాది నీ జీవితాన్ని నిలబడి చేస్తాడు, జాగ్రత్త. అందుకే ఇక్కడ ఏమన్నాడు? పేతురు పత్రిక అంటాడు, 1 పేతురు 5:8 ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదామా? ఎప్పుడు దొరుకుతారా? ఏ యవనస్తులు దొరుకుతాడా? ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా? యవనస్తులు పాడైపోతే తల్లిదండ్రులు కదా ఏడుస్తారు. యవన జీవితాలు పాడైపోతే అమ్మ జాగ్రత్త, యవనస్తులారా, మిమ్మల్ని ఎప్పుడు మింగుదామని ఎప్పుడు తిరుగుతూ ఉన్నాడు వాడు. ఎప్పుడు ఏ రోజున మింగుతాడో తెలియదు. తల్లిదండ్రులకు శోకం, తల్లిదండ్రులకు దుఃఖం. అది కలిగించకూడదు. ఏ యవన బిడ్డ కూడా కలిగించకూడదు. అపవాదికి అవకాశం లేకుండా ప్రతీది కూడా అమ్మ నాన్నతో షేర్ చేసుకోండి. అమ్మ నాన్నలకు చెప్పండి. మంచి అయినా చెడ్డైనా వాళ్ళకి తెలియజేస్తే మంచి ఆలోచన ఇస్తారు వాళ్ళు. అప్పుడు మనకేమి ఇబ్బంది? కానీ మీరు చెప్పరు, రహస్యంగా చేయడానికి ఇష్టపడతారు. అప్పుడు మీరు దొరికినట్టే. అపవాది మన జీవితాలతో ఆడుకొని తల్లిదండ్రులకు శోకము, దుఃఖము, తీరని బాధ, అవమానం. చివరిగా అపవాది ఏలుబడి చేసే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారో అడ్రస్ చెప్పేసి నేను ముగించేస్తాను. అపవాది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తే, అలా అపవాది నీ జీవితాన్ని ఏలుబడి చేసేవాళ్ళు అపవాదికిని వాని దూతలు. అమ్మ, అపవాది దూతలు అంటే దేవదూతలు అనుకున్నారు, పొరపాటు. అపవాదికి దూతలు ఎవరు? మనమే. ఎవరైతే అపవాది జీవితంలో ఏలుబడి చేస్తుంటారో, నేను అపవాది చెప్పినట్టు వింటున్నానో, నేను ఒక దూతని. ఇప్పుడు అపవాది మన దూతలు ఎక్కడికి వెళ్తారన్నాడు ఇక్కడ? నిత్యాగ్ని. నిత్యాగ్ని అంటే ఆరని అగ్ని. ఆ అగ్నిలోకి తోసేస్తాడట. అపవాది దూతలు అపవాది చేత నడిపింపబడేవారు. మత్తయి సువార్త 25 చివరిగా 2 మాటలు. మత్తయి సువార్త 25 2 చివరిగా. మత్తయి సువార్త 25 41 చదువుదాం. అప్పుడు ఆయన ఎడం వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అమ్మ, ఎవరెవరికి సిద్ధపరిచారు? అపవాది వెళ్తాడు, గ్యారంటీ. అపవాదిని నమ్ముకున్నటువంటి అపవాది పిల్లలు లేదా అపవాది దూతలు కూడా ఎక్కడికి వెళ్తారు? చూసారా? ఇప్పుడు నీ జీవితం అపవాది చేత ఏలుబడి చేస్తుందా లేదా అనేది ఎవరికి వారు ఆలోచించండి. అపవాదిని నడిపిస్తున్నాడా? దేవుడు నడిపిస్తున్నాడా? దేవుని పిల్లలుగా, అపవాది పిల్లల? ఎందుకు అంటే అపవాది వాని దూతలు వెళ్ళే స్థలం ఏది? నిత్యాగ్ని. తర్వాత నీలో సాతాను ఉన్నాడా లేదో క్రీస్తు ప్రభు ఒక దినాన్ని నిర్ణయిస్తాడని రాశాను నేను. ఈ మాట చదువుకుందాం, ముగించేద్దాం. అద్భుతమైన మాట అండి ఇది. యోహాను సువార్త 6 యేసు ప్రభు చూసి, మీలో ఒకడు సాతాను ఉన్నాడు అంటాడు. ఆయన చెప్పేస్తాడు. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన మనలో లేదా సంఘములో సాతాను ఎవరున్నారో యేసు ప్రభు చెప్పేస్తాడు. యోహాను సువార్త చివరి మాట 6 అందరూ చూడండి. యోహాను సువార్త 6 70. యోహాను సువార్త 6:70. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను, అందులో ఒకడు సాతానుడు. ఇప్పుడు మన గురించి చెప్పగలడా? మన గురించి చెప్పగలడా? చెప్పగలడు. ఆ 12 మంది అపోస్తలులు నిలబడ్డారు. మీ 12 మందిలో ఒకడు సాతాను అన్నాడు. మరి ఈరోజు సంఘంకి వచ్చిన మనలో ఎంతమంది సాతాను అని దేవుడు ఒక రోజున యేసు ప్రభు చెప్తే, నిజంగా సాతాను ఆయన చెప్పేస్తాడు. నేను సాతానులో కాదో చెప్పగలడు, మీరు సాతానులో కాదో చెప్పగలరు. మరి ఆయన దృష్టికి నేను ఎలా కనబడుతున్నాను అన్నది ప్రశ్న. ఎందుకు అంటే అపవాది ఒకవేళ నీ జీవితాన్ని ఏలుబడి చేస్తే యేసు ప్రభు నిన్ను కూడా నీలో సాతాను ఉన్నాను ఒక రోజు అంటాడు. సాతాను ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు. యెషయా గ్రంథం 1 ప్రార్థన చేసిన అలాంటి ప్రార్థన వెండటమ్మ దేవుడు. చూడండి, యెషయా గ్రంథం. ఎవరు అపవాది చేత ఎవరైతే ఏలుబడి చేస్తున్నారో వాళ్ళు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వెండట. యెషయా గ్రంథం 1 14-15 చదివేస్తాను, చూసేయండి.
మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. అపవాది చేత ఎవరైతే ఏలుబడి చేస్తున్నారో, మరొకసారి, అపవాది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తే, అపవాది చేత నడిపింపబడిన వారు ప్రార్థన చేసిన దేవుడు వినడు. ఆయన సన్నిధికి రావడం ఎందుకు అని అంటాడు. ఎందుకు ఇంకా వచ్చి ఇక్కడికి? కాబట్టి ఈరోజు అపవాది, సాతాను, శోధకుడు, వెలుగుదూత, క్రీస్తు విరోధి, యుగ సంబంధమైన దేవత అని చెప్పుకున్నాం. ఈ పేర్లు కలిగినటువంటి వ్యక్తులుగా అపవాది పరిచయం చేయబడితే, ఈరోజు నా జీవితాన్ని ఏలుబడి చేసేది ఎవరు? అపవాదా, దేవుడా అన్నది ప్రశ్న. ఒక్కసారి మన జీవితాన్ని చూసుకోండి, ఒక ప్రవర్తన చూడండి. మన డైలీ లైఫ్, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే లోపు నీ చేసే కార్యక్రమాలు, నువ్వు ఆలోచించే విధానం, నువ్వు బ్రతికిన బ్రతుకు, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చూపు ఒక్కసారి నిన్ను తెలియజేస్తాయి. నువ్వు ఎవరి సంబంధమో తెలియజేస్తాయి. ఒకవేళ ఆన్సర్ నువ్వు అపవాది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తే జాగ్రత్త. ఎప్పుడు అపవాది మన జీవితాన్ని ఏలుబడి చేయకూడదు, దేవుడే ఏలుబడి చేయాలి. అపవాది ఏలుబడి చేస్తే వెళ్ళేది నిత్యాగ్నికే. ఆగ్ని ఈ రోజు తెలియదు, ఈ బాధ తెలియదు. ఒకరోజు బాధపడిన వాళ్ళకే తెలుస్తుందండి. బాధపడిన వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు మనం చూస్తుంటాం కొంతమందిని. వాళ్ళు ఏడుస్తుంటే అమ్మ బాబోయ్ ఎంత పరిస్థితి వచ్చిందని అప్పుడు ఆలోచిస్తున్నాం. నిత్యాగ్నిలోకి వెళ్తున్నామని దేవుడు చెప్తున్నా కూడా ఇంకా అపవాది చేత నడిపించబడితే ఆ రోజు ఏడ్చిన బాధ ఈ లోక సంబంధమైన బాధ కన్నా ఎక్కువ. అలా నిత్యాగ్నిలోకి ఎవరు వెళ్లకుండా దయచేసి అపవాదిని జీవితాన్ని ఏలుబడి చేయకుండా ఉండాలని నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను.